హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. విక్టరీ వెంకటేష్ కెరీర్లో 100 కోట్లు వసూలు సాధించిన సినిమాలు చాలా తక్కువ. అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఏకంగా 300 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇది వెంకటేష్ కెరీర్లోనే అత్యంత పెద్ద హిట్గా నిలిచింది. రీజనల్ మార్కెట్లో మాత్రమే రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్లో లేకున్నా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం అంటే సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు మార్కెట్కు మాత్రమే పరిమితమైన ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లు కొలగొట్టడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సినిమా అమెరికా సహా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే పరిమితంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయి అక్కడి ఆడియన్స్ని విశేషంగా ఆకర్షించింది. తెలుగు హీరోల్లో ఇలాంటి ఘనత సాధించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువ. ఇక అదే విజయాన్ని తన తదుపరి చిత్రంతో కొనసాగించాలనే కసితో ఉన్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ వేసవిలో ప్రారంభం కాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఆయన సినిమాలకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. గతంలోనూ ఆయన చిత్రాలకు భారీ వసూళ్లు సాధించాయి. ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా పెట్టిన బడ్జెట్ సగానికి పైగా సులభంగా రాబట్టగలిగే స్థాయిలో చిరంజీవి మార్కెట్ ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా వసూలు సాధించాల్సిందే. మెగాస్టార్ సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అసలు పోరు థియేటర్లలోనే జరుగుతుంది. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాతో చిరు నిజమైన మెగా పవర్ ను చూపించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ అనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. చిరంజీవి కూడా ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా కాబట్టి ఇందులో కొత్తదనం కోసం కాకుండా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కోసమే ప్రేక్షకులు వెళ్ళాలి. ఈ సినిమా విజయం పూర్తిగా అనిల్ రావిపూడి తెరకెక్కించే విధానం, చిరంజీవి క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.